రోజా గారు మాట్లాడిన మాటలు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరొక వైపు దీని మీద మెగా ఫ్యామిలీ మండిపడుతుంది. ఎందుకంటే పిల్లవాడని కూడా చూడకుండా మాట్లాడడం మరొకసారి ఇది ఆవిడకి ఏదో ఒక అలవాటు కింద మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారన్నా లేకపోతే కూటమన్నా చంద్రబాబు నాయుడు గారన్నా అది మాట్లాడడం వేరండి. రాజకీయ అంశాలు మాట్లాడితే అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇది రాజకీయ అంశం కాదు. డైరెక్ట్గా చిన్న పిల్లోడని కూడా చూడకుండా వాళ్ళ మీద విమర్శలు చేయడం. వెనక్కి తీసుకుంటారా, పశ్చాత్తాపడి తప్పు అయిందని ఒప్పుకుంటారా లేదా, లేకపోతే ఇంక వాళ్ళ స్టైల్లో వాళ్ళు ముందుకు వెళ్తారని జరుగుతున్న ప్రచారం. మరొక వైపు ఒక పక్క మార్క్ శంకర్ విషయం మాట్లాడడం, మొన్నే రుచి చూపించారు అని. పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మం అని ఎత్తుకున్నావు కదా, నువ్వు భాగస్వాముడు ఇందులోని, ఆ పాపం నీకు అంటుకుంటుంది, నువ్వు దుర్గగుడి మెట్లు కడిగావు కదా, ఇప్పుడు వచ్చి 7 కొండలు కడుగు అని. అంటే ఏం మాట్లాడుతున్నారు, ఎటువైపు తీసుకెళ్తున్నారు, అసలు ఆ మాట ఏంటి, ఆ మాట్లాడే తీరేంటి? ఇష్టం వచ్చినట్లుగా మనకి ఏది నచ్చితే అది మైక్ దొరికింది కదా అని చెప్పి మాట్లాడడం అన్నది మంచి పరిణామం కాదు. సో ఈ అంశాల మీదే ఇప్పటివరకు చిరంజీవి గారు కానీ లేకపోతే మెగా బ్రదర్ నాగబాబు గారు కానీ వీళ్ళందరూ గతంలో చాలా అంశాలు రాజకీయ పరంగా మాట్లాడారు, సర్లే అని చెప్పి వాళ్ళు సౌమ్యంగా ఉన్నారు. కానీ వాళ్ళ ఇంట్లో బిడ్డని చిన్న పిల్లోడని కూడా చూడకుండా రుచి చూపించారు. పవన్ కళ్యాణ్ చేసిన తప్పులంటూ అక్కడ ఇష్యూ ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? ఆయన దేవాదాయ శాఖ మంత్రా, టీటీడీ బోర్డు మెంబరా, టీటీడీ చైర్మనా? కాదు కదా. టీటీడీకి ఓకే, ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయనకి కూడా బాధ్యత ఉంటుంది డిప్యూటీ సీఎంగా. కానీ ఆయనే ఏదో తప్పు చేసినట్లుగా, గోవుల మరణానికి ఆయనే కారణం అన్నట్లుగా, వెంకటేశ్వర స్వామికి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఏదో అపచారం చేసినట్లుగా ఆ మాట్లాడే పరిస్థితి ఏంటి? విధానపరంగా మీరు ఎంతన్నా కొట్లాడండి, ఎంతన్నా మాట్లాడండి, ఇలా కాదు కదా. ఆవిడ ఒక 2 బయటలు ఉన్నాయి, ఆ బయటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకసారి ప్లే చేయండి అమ్మా అవి. ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా, ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. ఆ రోజు కడిగాడు కదా, తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్దాలు వీళ్ళే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని జరిగాయి కదా, కొండ మీద మర్డర్ జరిగింది, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గోవులు చనిపోతున్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం 7 కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి పవన్ కళ్యాణ్ ని. తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్. ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. మర్డర్లు జరిగినాయట తిరుమల కొండ మీద. మరి ఆ మర్డర్లు ఎక్కడో, మరి ఆ ప్రాయశ్చిత్తం ఎవరు చేశారో, ఎవరెక్కడ చనిపోయారో దాని మీద మరి ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదైనాయో ఆవిడకే తెలియాలి. ఓకే, చనిపోవడం అన్నది అది వేరే అంశం, మర్డర్లు చేయడం ఏంటో తిరుమలలోనే. అంటే నేను ముందుగా ప్రస్తావించినట్టు మైక్ దొరికితే ఏదైనా మనం మాట్లాడేయచ్చు, ఎవరి గురించైనా మనం మాట్లాడేయచ్చు. రుచి చూపించడం, నేను నిన్న కూడా చెప్పాను, రుచి చూపించడం ఏంటి అసలు? ఆ మాటకు అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి, ఆ చిన్నపిల్లోడు చేసిన తప్పేంటి? చంద్రబాబు నాయుడు గారు అనుభవించారు, యాక్సిడెంట్ అయితే అనుభవించడం. సో ఇదెంతటితోటి ఆగేది కాదు. ఆవిడ బహిరంగ క్షమాపణ చెప్పాలి, పశ్చాత్తాప పడాలి. నేనేదో ఫ్లోలో అనేసానో లేకపోతే వేరే రకంగా అని మాట్లాడితే ఓకే, లేకపోతే మెగా ఫ్యామిలీ వ్యక్తులు కానీ, మెగా ఫ్యాన్స్ కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ క్షమించే పరిస్థితి ఉండదు. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు ఆ మాటని. ఎందుకంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రార్థించారు ఆ పిల్లడు బాగోవాలని. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం అది. చాలా తక్కువ మందికి వచ్చే ఒక అద్భుతమైన అవకాశాలు ఇవి. ఎందుకంటే ఫ్యాన్స్, అలాంటి ఫ్యాన్స్ దొరకడం వాళ్ళ అదృష్టం. నేను చాలాసార్లు చెప్పాను, మెగా ఫ్యామిలీ వాళ్ళ అదృష్టం. వీళ్ళు ఏమంటారు, భక్తులు అంటారు, మేము ఫ్యాన్సే కాదంటారు ఎన్నో సందర్భాల్లోని. అసలు వాళ్ళు ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం, ఇంతమంది ఆదరణ వాళ్ళకి లభిస్తున్నదంటే. అలాంటి ఫ్యామిలీని టచ్ చేయడం, రాజకీయం కోసం సంబంధం లేని అంశాన్ని అందులో ఇరికించి మనకు నచ్చినట్లుగా మాట్లాడడం. మరోసారి పవన్ ఫ్యామిలీని టచ్ చేసిన
రోజా గారు, మార్క్ శంకర్ ఘటనపై మాజీ మంత్రి కామెంట్స్పై మెగా ఫ్యామిలీ సీరియస్. పసిపిల్లాడిపై రాజకీయం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక రోజా వ్యాఖ్యలపై అటు చిరంజీవి గారు అవనివ్వండి, లేకపోతే మెగా బ్రదర్ నాగబాబు గారు అవనివ్వండి, ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా, ఎందుకంటే మామ అల్లుళ్ళు ఈ మధ్యనే కలిశారు అల్లు అర్జున్ గారు, ఆయన కూడా చాలా సీరియస్ అవుతున్నారు అని. ఎందుకంటే పసిపిల్లోడు కదా, ఏం విభేదాలు ఉన్నా ఏమున్నా వేరే అంశాలు. పిల్లాడి విషయానికి వచ్చేసరికల్లా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని తప్పు పడతారు, చీ కొడతారు. అదే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇలాంటి అంశాలని రాజకీయాల్లోకి తీసుకురావడం అన్నదే మొదటి తప్పు. ఏ అంశాలు వేరే ఉంటే ఏదైనా మాట్లాడుకోండి. చాలాసార్లు మనం అన్నాం, విధానపరంగా ఎంత కొట్లాడుకున్నా పర్లేదు, కానీ పర్సనల్ అటాక్లకి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేసి ఆయన వచ్చి ఏడుకొండలు కడగాలట. ఏడుకొండలు కడగడం ఏంటి అంటే, గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా చాలా వచ్చినాయే ఆరోపణలు, అప్పుడు కూడా చాలా గొడవలు అయినాయే. మరి అప్పుడు అందరూ వెళ్ళి మెట్లు కడిగారా? మీరు నెలకి 4-5 సార్లు అక్కడే ఉండేవారేమో, ఎప్పుడు చూసినా మీరు అక్కడ కనిపిస్తుండేవారు. మీది ఆ ప్రాంతమే కాబట్టి. మీరు ఎన్ని మెట్లు కడిగారు? ఎన్ని మెట్లకు బొట్లు పెట్టారు? మీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా. సో మనం ఒకరిని అంటున్నాము అంటే, ఒకరిని వేలెత్తి చూపిస్తున్నాం అంటే మిగతా 4 వేలు మన వైపు చూపిస్తాయన్నది పాత సామెత. ఇప్పుడు ఏళ్ళు చూపించడం కాదు, మనం ఏం మాట్లాడితే దానికి కౌంటర్ వేరే రకంలో ఉంటుంది. అనవసరంగా ఇలాంటి అంశాల్లో తలదూర్చి పవన్ కళ్యాణ్ మీద పగ ఉంటే వేరే రకంగా చూసుకోవాలండి. ఎవరైనా ఒక్కరైనా సమర్థిస్తున్నారా దీన్ని? మీకు సపోర్ట్గా ఒక్కరైనా మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఇది తప్పు కాబట్టి, మాట్లాడకూడని మాట కాబట్టి. సనాతన ధర్మాన్ని ఇంకొక అంశాన్ని తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఏడుకొండలు కడుగు వచ్చి అంటే ఏంటి? డిప్యూటీ సీఎం నువ్వు ఏడుకొండలు వచ్చి కడుగు అంటే ఓకే, ఆయనకు అవసరమైతే నేను అడుగుతాడు, ఆయన నేను మొక్కుంటేని. మన అన్నా లజీనవ గారు ఉన్నారు, ఆవిడ ఏం చేశారు? ఆవిడ మొక్కున్నారు, తలనీలాలు సమర్పించుకున్నారు. ఇంకా ఆవిడకంటే ఇంక భక్తి ఎవరికి ఉంటుందండి? మనం ఎప్పుడైనా సమర్పించుకోలేదు కదా. ఏమైనా మొక్కుంటేని వేరే రకంగా మనం మొక్కుని ఉంటాం, ఆవిడ ఆ రకంగా మొక్కున్నారు, చేసుకున్నారు. మనం ఆ సాహసం చేయగలమా? చాలామంది చేయలేరు, ఎందుకంటే మనం ఆన్ స్క్రీన్ కాబట్టి. అలాంటివి ఉంటాయి కదా కొన్ని. మనం నటించాలి, రాజకీయాలు చేయాలి, చాలా ఉన్నాయి మనకి షేడ్లు. సో అందుకని మనం అందులోకి వెళ్ళాం. సరే, వెళ్ళకపోతే వెళ్ళకపోండి, అది మీ ఇష్టం. దాని గురించి ఇప్పుడు ఏం పంచాయతీ అవసరం లేదు. కానీ ఈ రకంగా మాట్లాడడం అన్నదే చాలా సీరియస్. మెగా ఫ్యామిలీ జోలికి వచ్చిన వాళ్ళ ఆగ్రహానికి గురైన అది వేరే రకంగా ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేయలేరు ఎవరు కూడా. ఇప్పుడు వివాదాల్ని మీరు ఏం చేశారంటే ఇంకొక అస్త్రం ఇచ్చినట్టు వాళ్ళకి. ఇప్పుడు వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారు అందుకున్న అందాలన్నీ ఒక అంశం. ఇప్పుడు మీరు దీన్ని తీసుకొస్తే మొత్తం ఆ ఇష్యూ అంతా కూడా మీ మీద టర్న్ అయింది. ఇదే కోరు కొట్టించుకోవడం, దీన్నే అంటారు. సో ఇప్పటికైనా మీ ఇంట్లో పిల్లైనా వాళ్ళ ఇంట్లో పిల్లలైనా ఒకటే. అది గుర్తెరిగి మీరు ఆ సందర్భమో లేకపోతే ఇలా అనవలసి వచ్చింది అని చెప్పి ఒక మాట చెప్పితే అందరికీ మంచిది. తప్పేమీ లేదు, మనం ఏమీ దిగజారిపోయినట్టు ఏం అవ్వదు. ఎవరికైనా ఒక సారీ చెప్పి మన పొరపాటు జరిగినప్పుడు అని. లేదు, అది మీరు మాట్లాడింది అది కరెక్టే అనుకున్నారనుకోండి, వాళ్ళు ఇంకా నెక్స్ట్ నుంచి మాట్లాడుకునేవన్నీ కూడా కరెక్టే అవుతుంది. సో ఈ వివాదాన్ని ఇక్కడితోటి క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక పక్క అల్లు అర్జున్ ఎంటర్ అయ్యి, మరో పక్క నాగబాబు గారు ఎంటర్ అయ్యి, మరో పక్క చిరంజీవి గారు సీరియస్ అయ్యి, ఇంకా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యి, ఇంక ఇవన్నీ మీకు చుట్టుముట్టినాయి అనుకోండి, తట్టుకోలేరు.